న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోదీకి ధర్మచక్రవర్తి బిరుదు ప్రదానం. నేను దేనికి భయపడను, కొండా మురళి. నిరుద్యోగ యువత పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు, హరీష్ రావు. ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన, మహేష్ రెడ్డి. జైన సన్యాసి ఆచార్య శ్రీ 108 విద్యానందజీ మహారాజ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధర్మచక్రవర్తి బిరుదును శనివారం నాడు ప్రదానం చేశారు. ఆచార్య శ్రీ 108వ విద్యానందజీ మహారాజ్కి ఏడాది పొడవునా నిర్వహించే జాతీయ నివాళికి నాంది పలుకుతూ ఈ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. జైన నేత ఆధ్యాత్మిక పండిత వారసత్వాన్ని స్మరించుకునేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని భగవాన్ మహావీర్ అహింస భారత్ సహకారంతో ఈ శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. जारी किए गए हैं। मैं इसके लिए भी सभी देशवासियों को अभिनंदन करता हूं। मैं विशेष रूप से आचार्य श्री प्रज्ञ सागर जी का अभिनंदन करता हूं, उन्हें प्रणाम करता हूं। आपके मार्गदर्शन में आज करोड़ों अनुयायी पूज्य गुरुदेव के बताए रास्ते पर आगे बढ़ रहे हैं। आज इस अवसर पर आपने मुझे धर्म चक्रवर्ती की उपाधि देने का जो निर्णय लिया है, मैं खुद को इसके योग्य नहीं समझता, लेकिन हमारा संस्कार है कि हमें संतों से जो कुछ मिलता है उसे प्रसाद समझकर स्वीकार किया जाता है। और इसलिए मैं आपके इस प्रसाद को विनम्रतापूर्वक स्वीकार करता हूं और मां भारती के चरणों में समर्पित करता हूं। కూటమి సర్కార్పై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన ఉందని ఆరోపించారు. మీరు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులకు భయపడేది లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. ఏపీ మొత్తం చంద్రబాబు ఫ్యాక్సినిజం నడుపుతున్నారు. నిన్నటి ఓటమి రేపటి గెలుపునకు నాంది కావాలి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే భయమెందుకు? ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన ఉంది. వైఎస్ జగన్ 9 కార్లు 100 మందితో వెళ్లాలట. అనైతిక రాజకీయ ఒరవడికి కూటమి ప్రభుత్వం నాంది. భూస్థాపితం చేస్తారా? ఎలా చేస్తారు? ప్రజల కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై కార్యకర్తలపై అనేకమైన తప్పుడు కేసులు పెడుతున్నారు. 6 నెలల్లోనే బయటకు వచ్చాడు, ప్రజల కొరకు పోరాటం చేస్తున్నాడు అంటున్నారు. అదేమన్నా తప్ప? మాకు అర్థం కావట్లే. ఈ రోజున ఓడిపోయాం కాబట్టి కుంగిపోవాలా? నిన్నటి ఓటమి రేపటి గెలుపుకి నాంది కావాలని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల పక్షాన నిలబడి రైతులకి కష్టం రాని, ఆడపడుచులకి రాని, లేదు తెలుగుదేశం ఇస్తానన్న హామీలు మాట ఇచ్చి మాట తప్పుతుంటే, తొంగలో తప్పుతుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎలుగెత్తి చాటి చెప్తున్నాడు. దానికి ఇదేంటి? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తాడేంటి? అక్కడ తెనాలి పోతారేంటి? పొదిలిపోతారేంటి? ఇవా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోయారు? అక్కడ బహిరంగంగా కొంతమంది కుర్రవాళ్ళని పోలీసులు విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్టు కొడితే అది మొత్తం దేశమంతా చూస్తే ఇది తప్పు, మీకు ఇటువంటి హక్కులు లేవు, అధికారాలు లేవు, తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి కానీ ఇలా కొట్టే హక్కు లేదని చెప్పడానికి పోయాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? అది గంజాయి బ్యాచ్ని ప్రొటెక్ట్ చేయడానికి పోయాడన్నారు. మీ ఇష్టమే, మీరే నిర్ధారించేశారు. ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి, అపారమైన అనుభవం ఉంది కాబట్టి, ఛానల్స్ అన్నీ మీ చెప్పు చేతల్లో ఉంటుంది కాబట్టి మీడియా వాళ్ళకి గంజాయి బ్యాచ్ అని ఒక లేబుల్ తగిలిచ్చేశారు. అయితే కొడతారా? మరి కుప్పం నియోజకవర్గంలో ఒక ఆడపడుచు, బహుశా శిరీష అనుకుంటా పేరు, కరెక్ట్గా నాకు గుర్తులేదు, చెట్టుకు కట్టేసి తెలుగుదేశం నాయకులు
ఇష్టం వచ్చినట్టు ఆమెని తిడుతూ కొడుతూ దయచేసి నన్ను రెచ్చగొట్టకండి అంటూ కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన కొండా మురళి. నా బలమేంటో భారతదేశం మొత్తం అందరికీ తెలుసు. ఇంకా నా బాడీలో 4 బుల్లెట్లున్నాయి. కొండా మురళి. జరిగింది. పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది. కొండా మురళి అంత బలహీనుడా? పొంగులేటి ఫోర్స్ చేస్తే కొండా మురళి రాజకీయంగా ఇబ్బంది పడేంత బలహీనుడా? నేను బలం ఎంత ఉన్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది, అక్కనే పెట్టిండ్లన్నా ఎండైనా మీరు రండి అని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని జూలై 4వ తేదీన చెలో సచివాలయం సమ్మెకు నిరుద్యోగులు పిలుపునిచ్చారని తెలిపారు. నిరుద్యోగుల చెలో సచివాలయం సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా హలో నిరుద్యోగి చెలో సెక్రటరియట్ సమ్మె పోస్టర్ను హరీష్ రావు ఇవాళ శనివారం తెలంగాణ భవన్లో విడుదల చేశారు. అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. నిరుద్యోగుల చెలో సచివాలయం సమ్మెకు సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చినట్లు నిరుద్యోగులు చెప్పారని పేర్కొన్నారు. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2024లో ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్ డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. నోటిఫికేషన్ రాలేదు. డిఎస్సి మెగా డిఎస్సి పొన్నం ప్రభాకర్ గారు నిరుద్యోగ యువతపై కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు. మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే అని చెప్పారు. అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్లో కూడా ఫిబ్రవరి 2025న మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు. నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఇది కూడా రాలేదు. ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అది కూడా రాలేదు. ఏది రాలే. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు. మీరు అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాల సందర్భంగా పట్టణంలోని దాసన్నపేటలో గల పురాతన శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో శ్రీ స్వామివారికి దేవస్థాన ఆధ్వర్యంలో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు విచ్చేసిన స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి విచ్చేసి పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈవో కె శిరీష ఆలయ మర్యాదలు పాటిస్తూ ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిని ఉచిత రీతిన సత్కరించారు. భక్తులకు గోవిందనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవం ఈరోజు నిర్వహించబడుతుంది. ఈరోజు రథం మీద స్వామివారిని ఉత్సవంగా ఊరేగింపుగా తీసుకెళ్ళి మేడం వచ్చారు. శ్రీ జగన్నాథ స్వామి వారి తొలి రథయాత్ర మహోత్సవాలు పట్టణంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోంపేట శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో ఉదయం బలభద్ర, సుభద్ర, శ్రీ జగన్నాథ స్వామి వారికి ఆలయ అర్చకులు మణికంఠ పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వద్ద నిలిపిన రథంపై శ్రీ బలభద్ర, సుభద్ర, శ్రీ జగన్నాథ స్వామి వారిని భక్తులు దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీమన్నారాయణ నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం స్వామి తన విజయనగరం సంతపేటలో వేంచేసి ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఈరోజు ప్రారంభమైంది.
ఉదయం స్వామివారిని ఆలయం నుంచి రథం మీదకి 6:30 గంటలకు తీసుకొని వచ్చి ఆలయం వద్దే రథం మీద భక్తులకు దర్శనాలు కల్పించడం జరిగింది. అనంతరం 9:30కి మేళతాళాలు మరియు కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భక్తుల కోలాహలం మధ్య స్వామివారిని రథం మీద ఆలయం నుంచి ఇక్కడ కనికా పరమేశ్వరి జంక్షన్ వరకు తీసుకువచ్చి ఇక్కడ రథంని వేయించడం జరిగింది. స్వామివారి రథం మీద సాయంత్రం వరకు కూడా భక్తులకు దర్శనం ఇస్తారు. అనంతరం స్వామివారిని ఇక్కడ నుంచి కూడా తీసుకువెళ్ళి తోమాల మందిరంలో ఉంచి 4వ తేదీ రాత్రి వరకు కూడా అక్కడే స్వామివారు ఉంటారు. అక్కడ భక్తులందరికీ కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం 5వ తేదీన తిరుగు రథయాత్ర ఉంటుంది. ఆ రోజు తిరిగి స్వామివారి మరియు కనికా పరమేశ్వరి ఆలయం వద్ద రథం మీదకి వచ్చి ఇక్కడ సాయంత్రం వరకు కూడా భక్తులకి దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం స్వామివారి ఆలయానికి స్వామివారి విగ్రహాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇలా 4వ తారీఖు వరకు మరియు 5వ తారీఖు రథం మీద కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కరుణ కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాను. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాబ్దయే వసుదేవ తనూజాయ వాసుదేవాయ మంగళం. మంగళాశాసనవరేర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై. పైడితల్లి దేవస్థానం ఈఓకే శీర్ష రథం తాడు లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థాన చైర్మన్ మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని చదురుగుడిలో శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థాన ఈఓకే శిరీషతో పాటు ఆలయ వేద పండితులు అర్చకులు అశోక్ గజపతిరాజు సతీమణితో కలిసి విచ్చేసిన ఆ దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్న తదుపరి ఆలయ వేద పండితులు సాయి కిరణ్ శర్మ, దూసి శివరామకృష్ణ మాట్లాడారు. కామేశ్వరో శ్రవణో దదాదు కుబేరాజ వే శ్రవణాయ మహారాజాయ నమః. ఆయుర్దాగ్రహ విశోజుషారో హృదప్రదేగో హృదయో నరేధి హృదం వేత్వా మధుదారుగవ్యం విదేవ పుత్రమభిరక్షదాదివో పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునేత్యాయతే యస్యైవం విదుషో నిహోత్రం జపదీయతే దేవం వేద. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రాథమిక పాఠశాలను మూయవద్దు అని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్, ప్రాథమిక పాఠశాలను మామిడి రైతు గిట్టుబాటు ధర లేదు ఒక్క సెకండ్ ఫోటో అందరికీ నమస్కారం. తిరుపతి కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి ప్రాథమిక పాఠశాల. మోదీకి ధర్మచక్రవర్తి బిరుదు ప్రదానం. నేను దేనికి భయపడను, కొండా మురళి. నిరుద్యోగ యువత పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు, హరీష్ రావు. ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన, మహేష్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు.